ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము చతుర్థ స్కందము అధ్యాయం 7 శ్లోకం 5. తతో మీఢ్వాంసమాం మంత్ర్యా 5 బాహుభ్యామశ్వినో పూష్ణో బాహుభ్యామశ్వినో పూష్ణో హస్తాభ్యాం కృతబాహవాః భవంత్వాద్వర్యవచ్చాన్యే బస్తశ్మశ్రుద్భృగుర్భవేత్. బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవాః భవంత్వాద్వర్యవచ్చాన్యే బస్తశ్మశ్రుర్భృగుర్భవేత్. 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 లైవ్లో ఎవరన్నా శ్లోకం చెప్తారా? హరే కృష్ణ. ఓకే. ప్రతిపదార్థం. బాహుభ్యాం రెండు బాహువులతో, అశ్వినోః అశ్విని కుమారుల, పూష్ణః పూషుని యొక్క, హస్తాభ్యాం రెండు హస్తములతో, కృతబాహవాః బాహువులు కావలసిన వారు, భవంతు వారు చేయవలసి వచ్చును, అద్వర్యవః ఋత్విజులు, చ మరియు అన్యే ఇతరులు, బస్తశ్మశ్రుః మేకగడ్డము, భృగుః భృగువు, భవేత్ పొందును. భావము భాష్యం రాసినది ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. భావము: బాహువులు తెగిన వారు అశ్విని కుమారుల బాహువులతో పని చేయవలసి వచ్చును. హస్తములు తెగిన వారు పూషుని హస్తములతో తమ కార్యమును చేసుకొనవలెను. ఋత్విక్కులు కూడా అదే రీతిని పని చేయవలసి వచ్చును. ఇక భృగువు మేకగడ్డమును పొందును. భాష్యము: దక్షుని సమర్థించిన భృగుమునికి మేకగడ్డము వచ్చెను. ఆ మేక శిరమే దక్షుని శిరమునకు బదులుగా అమర్చబడెను. తెలివికి మెదడే కారణమనడి నవీన విజ్ఞాన శాస్త్రపు సిద్ధాంతము యుక్తము కాదని దక్షుని శిర మార్పిడి వృత్తాంతమును బట్టి తెలియచున్నది. దక్షుని మెదడు మేక మెదడు భిన్నమైనటివి, కానీ
తన శిరమునకు బదులు మేక శిరము లభించినప్పటికీ దక్షుని మాదిరిగానే వర్తించను. సారాంశమేమనగా, వ్యక్తిగతుని యందు పనిచేయునది అతని చైతన్యమే గాని అన్యము కాదు. కేవలము పనిముట్టుగా పనిచేయు మెదడుకు నిజమైన వివేకముతో ఎట్టి సంబంధము లేదు. నిజమైన వివేకము మనస్సు చైతన్యమనున్నది వ్యక్తిగతుని యందలి భాగములు. దక్షునికి మేకశిరము అమర్చిన పిమ్మట అతడు పూర్వం వలనే వివేకవంతుడయ్యానని రాబో శ్లోకములందు గాంచనగును. శివుని మరియు విష్ణువును ప్రసన్నులను చేయుటకు అతడు చక్కగా ప్రార్థనము కావించెను. ఆ కార్యము మేకకు అసాధ్యమైనది, అనగా మెదడే వివేకమునకు మూలము కాదని నిశ్చయముగా తీర్మానింపవచ్చును. వ్యక్తిగతుని యొక్క చైతన్యమే వివేకపూర్ణముగా పనిచేయును. అటువంటి చైతన్యమును పవిత్రమనర్చుటయే హరినామ సంకీర్తనోద్యమం యొక్క ముఖ్య ప్రయోజనము. మనిషి ఎటువంటి మెదడు కలిగి ఉన్నాడనుట అప్రస్తుత ప్రసంగము. ఏలయన అతడు తన చైతన్యమును అసత్తు అనాత్మ నుండి శ్రీకృష్ణుని వైపునకు మళ్లించినచో అతని జీవితము జయప్రదము కాగలదు. ఎంతటి హేయమగు స్థితి అందున్నను మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టినచో అత్యున్నత జీవన పూర్ణత్వమును బడయగలడు. ఈ విషయమును భగవానుడే స్వయముగా భగవద్గీత యందు ధృవపరచెను. విశేషముగా కృష్ణభక్తి పరాయణుడు దేహత్యాగానంతరము భగవద్ధామమును చేరగలడు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ అధ్యాయము దక్షుడు మళ్ళా యజ్ఞము. హరే కృష్ణ. హరిబో. దక్షునిచే యజ్ఞ నిర్వహణము అంటే మళ్ళీ యజ్ఞము ప్రారంభింపని ఉన్నారు. చూడండి, ఏ చైతన్యంతో అయితే ఉన్నాడో పూర్వము దక్షుడు, ఆయన శిరస్సు ఖండించిన తర్వాత కూడా మళ్ళీ మేకశిరం ఆయనకి లభించింది శివుడి యొక్క కృప వలన. అయినా సరే పూర్వము అతను ఏ చైతన్యంలో ఏ భావనలో ఉన్నాడో అదే భావన తిరిగి అతనికి స్మరణలోకి వచ్చింది. అంటే ఎక్కడ ఆపేశాడు? యజ్ఞములో తన కార్యాన్ని ఆపేశాడు మరణ సమయంలో. అదే చైతన్యం తర్వాత కూడా అతనికి వచ్చింది. ప్రభుపాద భాష్యంలో ఏం రాస్తున్నారంటే, మనిషి మరణించే సమయంలో ఏ భావనతో ఉంటే అదే పొందుతాడు. అంటే భగవద్ధామం వెళ్ళాలంటే అతని చైతన్యం కృష్ణవంతమై ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఆపేశాడో అదే అక్కడ ప్రారంభమవుతుంది అన్నమాట. ఎట్లా అది అంటే శాస్త్రం చెప్తుంది ఏ విధంగా. వాయువు సుగంధాన్ని తీసుకెళ్తుంది, దుర్గంధాన్ని కూడా తీసుకెళ్తుంది. అయితే ఆ వాయువులో దోషం లేదు. అలాగే మన మనస్సు, మనం దేన్ని స్మరించుంటామో, మన చైతన్యం దేనికి సంబంధించి జీవితం అంతా మనం ప్రయత్నించుంటామో, సో మనలో దుర్గంధం ఉంటే దుర్గంధం తీసుకెళ్తుంది ఆ మనస్సు ఆత్మ సమేతంగా. అలాగే సుగంధం ఉంటే సుగంధాన్ని తీసుకెళ్తుంది.
సో మనం దేన్ని కూడగట్టుకున్నామో అది ఊహించాలి, అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇద్దరు మాతాజీలు స్నేహితులు అనమాట. ఒక ఆమె చేపలు అమ్ముకునేది, ఇంకొక ఆమె పూలు అమ్ముకునేది, మల్లెపూలు. ఇద్దరు స్నేహితులు ఒకే గ్రామం నుంచి వెళ్ళేవాళ్ళు భీమవరానికి. సో అక్కడికి వెళ్ళి అవి అమ్ముకొని ఒకరోజు ఏమైందంటే ఆలస్యం అయిపోయింది. ఇంటికి వెళ్ళేకి గ్రామం నుంచి వచ్చేవారు కదా, సో గోపికలు పెరుగు పాలు అమ్ముకునేట్లుగా వీళ్ళు కూడా అట్లా జీవించేవారు. అయితే ఇద్దరు స్నేహితులు అనమాట, ఎందుకంటే ఇక్కడ చేపలు ఎక్కువ అమ్ముతారు కదా. సో అట్లా ఆ భీమవరం ఆలస్యం అయిపోయిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇస్కాన్ లాంటి సంస్థకు వచ్చి ఒక రాత్రి ఇక్కడ ఉండగలమా ఉండిచ్చారు వాళ్ళు. అయితే ఏమైందంటే ఎవరైతే పూలు అమ్ముతారో ఆమె చేపల బుట్ట దగ్గర పడుకునింది, ఎవరైతే చేపలు అమ్ముతారో ఆమె పూల బుట్ట దగ్గర పడుకునింది. ఇద్దరికి నిద్ర వచ్చింది లేదు రాత్రి అంతా. ఆ మెలికలు తిరుగుతూ ఉన్నారు. సో భక్తులు కూడా చాలాసార్లు నిద్ర రాదనమాట. కారణాలు చాలా ఉంటాయి. భక్తిలో ఉన్న కానీ నిద్ర రాదు, ఎందుకంటే మనసు పడుకోబెట్టదు. కారణం ఏంటి? కారణం ఏమంటే దక్షుని లాంటి వాళ్ళని మేపుతున్నాడు మనిషి. అట్లా కూడా ఉంటుంది. దక్షుడు మన హృదయంలో ఉన్నాడనమాట. అతనికి మేత వేయకూడదు, లేకుంటే మేక శిరస్సు వస్తుంది. అట్లా వీళ్ళకి నిద్ర రాలేదు. అయితే ఇద్దరు లేసి అడిగారనమాట, ఏమి నాకు నిద్ర రావట్లేదు అని ఏమి అడిగితే, నాకు కూడా రావట్లేదు, ఏమైంది కారణం అంటే బుట్టలు మారిపోయినాయి అనమాట. పూలు అమ్మే ఆమెకి సువాసన వస్తేనే నిద్ర వస్తుంది, ఎందుకంటే పూలు అమ్మే అలవాటు కాబట్టి. చేపలు అమ్మే ఆమెకి ఎప్పుడు చేపల బుట్ట పక్కన ఉండాల, ఆ కంపు వస్తే కానీ ఆమెకి నిద్ర రాదన్నమాట. అట్లా జీవితంలో అలవాటు చేసుకునేసారు. అందుకని ఎవరికి వాళ్ళు గుర్తుపట్టారు, అరే ఎందుకు నిద్ర రాంది, కారణం ఇది అని చెప్పేసి ఏం చేశారంటే, నీ చేపల బుట్ట నువ్వు తీసుకో, నా పూల బుట్ట నాకు ఇచ్చేయి. అది ఎప్పుడు గమగమాని వాసన వచ్చిందో ఆమెకి, పూల ఆమెకి చక్కగా నిద్రపోయింది. మళ్ళీ ఇద్దరికి నిద్ర పట్టింది అనమాట. ఈ చెప్పే ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితం అంతా దేనితో జీవిస్తున్నాడు? సువాసనతోన, దుర్గంధము అంటే ఆలోచనలు. మన చైతన్యం, మనకుండే చైతన్యము ఎటువంటిది? మంచిదా చెడా? చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం దుర్గంధాన్ని పెంచుకున్నట్టే, చైతన్యాన్ని దిగజార్చుకున్నట్టే. ప్రభుపాద ఎందుకు ఈ సంస్థకి కృష్ణ చైతన్య సంఘం అన్నారు? నామ సంకీర్తన సంస్థ. నామం ద్వారా ప్రతి ఒక్కరు కృష్ణ చైతన్య మగ్నులు కావచ్చు. ఆ విధంగా కృష్ణ ప్రాప్తి అత్యంత సులువు అవుతుందన్నమాట. అందుకని మరణ సమయంలో మనకి జీవితం అంతా ఈ సాధన ఏదైతే మనం చేశామో ఇది అంతకాలంలో మనకి లాభదాయకం అవుతుంది. ఎందుకంటే కాస్త కూస్త చేశాం కదా, అప్పుడు ఈ మనస్సు కానీ మన ఈ బుద్ధి కానీ సూక్ష్మ దేహాలు ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయి? ఆత్మతో కలిసి వెళ్తాయి కనుక ఈ చైతన్యాన్ని అలాగే తీసుకెళ్తాయి. మళ్ళీ ఏ జన్మ రానివ్వండి, జన్మతః ఈ సువాసన అనేది ఉండే ఉంటుందన్నమాట. అప్పుడు పుట్టుకతోనే భజన ప్రారంభిస్తారు. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, కౌమార ఆచరేత్ ప్రజ్ఞాన్ ధర్మాన్ భాగవతానిహ. చిన్నప్పటి నుంచి అది సాధ్యమవుతుంది ఆ భక్తి చేయడము అని అంటే పూర్వజన్మ సుకృతి ఉండాలి. మనకి గౌరహరి వస్తాడు మంగళారతికి, జై 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 అంటున్నాడు ఈరోజు. ఎంత వయసు అబ్బాయిది? జస్ట్ ఎంత, మూడు సంవత్సరాల 4? గౌరహరి కదా వాళ్ళ మాతాజీ కొడుకు. ఏం పేరు అబ్బాయి పేరేమి? గౌరహరి. చిన్నప్పటి నుంచినే చూడండి కృష్ణ చైతన్యం. వాళ్ళన్న ఎక్కడున్నాడు? కూర్మ గ్రామంలో ఎంత చక్కగా మృదం కొడతాడు. మనకెందుకు రాలేదు ఆ చైతన్యం? చిన్నప్పటి నుంచినే భక్తి రాలేదే. ఎందుకంటే మనకి అటువంటి తల్లిదండ్రుల గర్భంలో ఈ ప్రకృతి జన్మనివ్వలేదు. కారణం ఏంటి? మనము పూర్ణ చైతన్యంలో లేమన్నమాట. తర్వాత బుద్ధి వచ్చింది, అరేరే ఇంత జరిగిపోయిన తర్వాత కృష్ణ చైతన్యం వచ్చిందా అని అప్పుడు అర్థం చేసుకుంటున్నాడు ఈ జీవుడు. 35 సంవత్సరాలకి మాకు కృష్ణ చైతన్యం ఇంతుందా? శాస్త్రంలో ఈ తత్వం ఇంతుందా గోవిందా
ఈ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని మనం ఏం చేయాలా? దుర్గంధాన్ని దూరం చేయాలి, భజన ఎక్కువ చేయాలి. అయ్యగారికి ఎందుకు మేకతాలు వచ్చింది? దేవుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి. సౌందర్యం ఇచ్చిన్నాడు, శక్తిని ఇచ్చిన్నాడు, యవ్వనం ఉంది, పొజిషన్. ఎవరికి? దక్షుడికి. ఎంత చక్కగా ఆయనకేం చేశారు? ప్రజాపతులకు పతిని చేసేసాడు. చూడండి, ఆ స్థానం వచ్చిన తర్వాత వైష్ణవుడికి నింద చేశాడనమాట, చాలా ఘోరంగా. అది అందరి ముందు. మనం మాట్లాడే మాటలు బాణములాగా, తూటాల్లాగా దూసుకుపోతాయి. ఇప్పుడు మనిషి కొట్టేశాడు అనుకోండి వచ్చి కోపంతో, అది కొంతసేపుకి మానిపోతుంది. ఆ బాధ, నొప్పి అనేది వెళ్ళిపోతుంది, ఎంతసేపు ఉండదు అది. కానీ ఎవరన్నా గాయం చేస్తే కూడా మానిపోతుంది. కానీ ఎవరైనా తిట్టేశారనుకోండి, ముఖ్యంగా వైష్ణవుల మధ్యన కూడా పోట్లాట్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మనం బద్ధావస్థలో ఉన్నాం. మనమేం ముక్త పురుషులం కాదు కదా, మహాత్ములం కాదు కదా, సాధన చేయడానికి వచ్చాము ఎవరికి వారు. అందుకని ఎదుటి వాళ్ళలో కూడా ఆ వీక్నెస్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చేపలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పూలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరువేరుగా నాలాగా మిలిటరీ నుంచి మందు దాగి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒక రకంగా లేరు కదా. అందుకు వాళ్ళ చైతన్యాన్ని బట్టి మనం కూడా నడుచుకోవాలన్నమాట. లేకపోతే అది ఘాతకం అవుతుంది మనకి. అందుకే మనం ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడకూడదు. మాట్లాడితే అది తిరిగి మనకే ప్రమాదం అన్నమాట. అట్లా దక్షుణ్ణి కూడా మన హృదయంలో నివసిస్తున్నాడు. ఆయన్ని మనం మేపకూడదు, అంటే మేత వేయకూడదు అన్నమాట. లేకపోతే అది ప్రమాదమే అవుతుంది. ఆఖరికి ఏమొచ్చింది? ఈయన శిరస్సు ఖండించిన తర్వాత శివుడు చాలా దయామయుడు అనమాట, మేక శిరస్సు పెట్టాడు. అది పెట్టిన తర్వాత ఆ గడ్డాన్ని ఎవరికి ఇచ్చారు? ఆ గడ్డం తీసి మంచి పని చేశారు. ఒకవేళ ఆ గడ్డము నిన్నకు ఎంత ఉంటుంది? గడ్డము ఇంతే ఉంటుంది, మేకకి వికారంగా ఉంటుంది అన్నమాట. కనీసం అదన్నా తీసేసి భృగుమునికి ఇచ్చేశారు. భృగుమునికి బాగా పెద్దగా ఉండేది గడ్డము, మీసాలు అవన్నీ బెరికేశారు. గడ్డాలు మీసాలు బెరుక్కునేదానికే మానవ జన్మ వచ్చింది చెప్పండి. ఉన్న మానవ జన్మని ఉద్ధరింపజేసుకోకుండా ఆ మనిషి ఏం చేస్తున్నాడు? పాడు చేసుకుంటున్నాడు అన్నమాట. అందులో యవ్వనంలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని చక్కగా భక్తియుక్త సేవలో నిమగ్నం చేయాలి. చెప్తారు కదా, ఇల్లు వెలుతురుండగానే చక్కబెట్టుకోవాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత హరినామం చేయమంటే అది సాధ్యం కాదు, శరీరం సహకరించదు, వ్యాధగ్రస్తులే ఉంటారు. అందుకే ఏమన్నారు? దుర్లభం మానుషం జన్మ దేహినాం క్షణభంగురా. మానవ జన్మ మళ్ళీ రాదు, దుర్లభం. మళ్ళీ వస్తే ఆ మానవ జన్మ క్షణభంగురం అంట. అంటే ఏం చెప్పారు? కమలదళ జల జీవనటలమల భజహు హరిపద నిధిరే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణరవింద దుర్లభ మానవ జనమ సాసంగ భజహు హరిపద నిధిరే భజహు రే మన. మనసు ఒప్పుకోదండి, కానీ చెప్పాలి మనసుకి, ఓ మనసా మళ్ళీ రాదు ఈ మానవ జన్మ, దుర్లభం మానుషం జన్మ, రాదంట. వచ్చిన ఎంతకాలం? క్షణభంగురం. అందుకనే కమలదళ జల జీవనటలమల. ఎప్పుడు ఆ తామరాకు మీద నీటి బిందువు లాంటిది మానవ జన్మ. ఆ తామరాకు మీద ఉన్నంత వరకు అది మెరుస్తుంది, ముత్యంలాగా మెరుస్తుంది. కానీ ఎంతసేపు ఉంటుంది అది? ఆ గాలికి ఊగుతూ ఉంటుంది. జీవనటలమల. మన జీవనం కూడా అలాగే ఉంది. ఎప్పుడు ప్లక్ అనేస్తామో తెలియదు, చనిపోతుంది. ఏం సాధించినట్టు?
అందుకే మనిషి జన్మ విలువైంది గుర్తించి భజన ఎక్కువ చేయాలి. భజన చేయడానికి ఉండేది మానవ జన్మ. భజహురే మన శ్రీనందనంద. ఎందుకు చేయాలా? అభయచరణారవిందరే. మనకున్న భయమంతా ఏమిటి? ఎప్పుడు భయమే. పశువులు, పక్షులు, మనుషులు, దేవతలు అందరూ భయపడుతున్నారు. అనేమంటున్నారు కృష్ణ, వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహువో జ్ఞాన తపస్స పూత మద్భావమాగత. పూత అంటే ఏమి? పవిత్రులయ్యారంట ఎంతోమంది అంటే బహువో జ్ఞాన తపస్స. పవిత్రులు వాళ్ళ అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు? వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా పవిత్రం అవుతాం. కానీ ఎప్పుడు? వీటిని విడిచిపెట్టినప్పుడు. ఎందుకో అభయచరణారుణ్ణి శ్రీకృష్ణుడిని ఆశ్రయించినప్పుడు భయం ఎందుకండి ఇంకా? అందుకని విడిచిపెట్టేయమంటున్నాడు స్వామి. వీత విడిచిపెట్టు. ఏంటివి? రాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత. భగవంతుని ఆశ్రయించమంటున్నాడు స్వామి. అట్లా చేస్తే మనం కూడా ఈ మానవ జన్మని ఉద్ధరింపజేసుకునే వాళ్ళం అవుతాం. లేకపోతే ఇది భజన అనేది జరగదన్నమాట. మేము చిన్నప్పుడు ఇప్పుడు వచ్చే ఆ గానాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. తుకారాం పాడిన ఒక పాట వినేవాళ్ళం ఎక్కువగా. అది అప్పుడప్పుడు ఆ మిలిటరీలో ఉన్నప్పుడు కూడా పాడుకునేవాడిని. అక్కడ చెప్పారనమాట, పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారే ధీరా, నీ జీవితము కెరటాల పాలాయేరా, బుడగ వంటి బ్రతుకు ఒక చిటికిలోన చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకని మురిసేవురా, నువ్వు దరి చేరే దారి వెతకరా, ఓ యాత్రికుడా హరినామం మరవద్దురా. హరినామం మరవద్దురా అంటున్నారు. అప్పుడు తెలీదు హరినామం అంటే ఏదో. జీవితం అలాగా కొనసాగిపోతుంది మనకి. కానీ మనం ఎక్కడ ఉన్నామో? సముద్రంలో, సంసారంలో పడి ఉన్నాం. దరిచేరే దారి వెతకడంలా కెరటాల పాలైపోతున్నామంట. ఒకళ్ళ తర్వాత ఒకటి వస్తూ ఉంది. దుఃఖాలన్నమాట. వాటికి బలైపోతున్నాం. బయటపడే మార్గాన్ని శాస్త్రము, సాధు, గురువులు ఇచ్చారు. దాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదంట. సుగంధాన్ని తీసుకోవడంలో అప్పుడే ఒక ఉదాహరణ ఇచ్చినట్టు దుర్గంధం. కెరటాల పాలైపోతుందంట ఈ జీవితం. దరిచేరే దారి వెతకడం లేదు మనిషి. మార్గం ఇచ్చారు మహాజను ఏన గతాసపంత. ఆచార్యులు ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు. 30 రోజులు సముద్రంలో ప్రయాణం చేశారు 70 సంవత్సరాల వయసులో. 3 రోజులు మేము అండమానికి పోతే ఉక్కిరిబిక్కిరి అయిపోయినాం. ఆ వాతావరణానికి 30 రోజులు ఎట్లా వెళ్ళింటారు ఆయన? ఎన్ని కష్టాలు పడ్డారు మనల్ని ఉద్ధరించడం కోసం. వాళ్ళు దయామయులు. జస్ట్ వాళ్ళు చెప్పిన ఆ మార్గంలో మనం నడిస్తే సరళంగా మనం భగవద్ధామ వెళ్ళిపోతాం, దాటేస్తాం అన్నమాట ఈ సంసార సాగరాన్ని. హరినామం మరవద్దురా. హరినామాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అన్నమయ్య ఒక పాట పాడతాం, ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను. శరణు పొందిన తర్వాత భగవంతునికి నీ చిత్తం స్వామి, ఇంకేం చేస్తావు, కానీ నీకు శరణు పొందేశాను. అటువంటి వ్యక్తిని భగవంతుడు సదా రక్షిస్తుంటాడు అన్నమాట. ఇంకా భయం లేదు ఆ వ్యక్తికి. శరణాగతుల్ని దైవం ఎప్పుడు ఓడిచిపెట్టాడు. కానీ మనం ఎక్కడ శరణం ఎంత ఎక్కువగా పొందితే అంత మంచిది అన్నమాట. అందుకని ఏమన్నారు, దుర్లభం మానుషం జన్మ. మనిషి జన్మ వచ్చింది దక్షిణులాగా జీవించకూడదు. వైష్ణవుడు అవ్వాలి. అతనిలో లక్షణాలు బ్రాహ్మణులే కాలేదు, ఇంకా వైష్ణవులు ఎలాగ అవుతాం? దానికి పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతి ప్రకారంగా మనం నడుచుకుంటే మనం వైష్ణవులు. దేహినాం క్షణభంగుర, ఈ దేహం కూడా క్షణభంగురం అంటారు. మనం చూడండి, ఒకవేళ భక్తి చేయలేదనుకో మనకి ఎట్లాంటి జన్మలు వస్తాయో తెలియదు. ఆయనకు వెంటనే కనీసం ఆ మేక శిరస్సన్న పెట్టారు శివుడు. మనం ఎన్ని జన్మలు ఎత్తుకుంటున్నామో ఇలాగా. ఇప్పుడు ఆయనకి మేక శరం వచ్చినా కూడా ఆయనేం ఆకులు తినలా, ఎందుకంటే వెంటనే అనుగ్రహించారు కనుక. మేకలు ఏం తింటాయి? ఆకులు తింటాయి. మనిషి మేకలు తింటున్నాడు. మేకలకి హాస్పిటల్ లేవు, ఆపరేషన్లు జరగవు, మందులు లేవు. కానీ మనుషులకి ఎక్కడ చూసినా ఆసుపత్రులు, డాక్టర్లు, మందులు. కారణం ఏంటి? మేకలు తింటున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని పొందడం కోసమే మానవ జన్మ, భగవద్ధామం. దేహినాం క్షణభంగుర, ఇది క్షణభంగురం. మళ్ళీ ఇంకోటి ఏమిటంట, తత్రాపి దుర్లభం అన్యే, ఇంకా దుర్లభమైంది ఏంటి? మానవ జన్మ వచ్చేదే దుర్లభం, ఇంకా దుర్లభమైంది ఏంటండి? వైకుంఠ ప్రియ దర్శనం. వైకుంఠనాథుడు శ్రీ విష్ణువు యొక్క, నారాయణుని యొక్క భక్తులు దొరకడం ఇంకా దుర్లభం. అందులో కలియుగంలో ఎక్కడ చూసినా మోసపూరిత మోసమే జరుగుతుంది. ధోకేబాజ్లు ఏమంటారు? పాప ప్రవృత్తే ఉంది. ధనానికో, కామానికో, దేనికో దానికి వశమైపోతున్నాడు మనిషి. విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు దొరకడం ఇంకా దుర్లభం. కానీ మనకు ఆ సౌభాగ్యం లభించింది. ప్రభుపాదుల వారు పవిత్ర భక్తుడు, ఆయన సాంగత్యం, ఆ పరంపరలో మనం వచ్చాము. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. చేజేతులు దీన్ని నాశనం చేసుకుంటే వాడు దుష్టుడే అన్నమాట. ఇంకొక మాట చెప్పాలంటే దక్షుడే అని చెప్పచ్చు. అతను చేజేతుల పాడు చేసుకోకూడదు. వచ్చిన ఆ భాగ్యాన్ని ప్రజాపతులకు పతుం చేస్తే శివుణ్ణి దూషించాడు. అట్లాంటి కార్యం ఎప్పుడు కూడా చేసినామనుకోండి చాలా నష్టపోతాం. భక్తి చేస్తున్నా కానీ అది అతనికి ఘాతకమే. అందుకనే ఏమంటున్నారు? వైకుంఠ ప్రియ దర్శనం. వైకుంఠనాథుడు, నారాయణుడి యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు దొరకడం ఇంకా దుర్లభం అంట. సో ప్రభుపాద లాంటి శుద్ధ భక్తులు పరంపరలో మనం ఉండి ఈ భక్తిని ఆచరిస్తున్నాం కనుక మనం ఎంతో సౌభాగ్యులు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనిషి పూర్ణత్వాన్ని పొందలేదనుకోండి, బ్రహ్మాండాలు అన్నీ తిరుగుతూ రావాల్సి వస్తుంది. బ్రహ్మాండ భ్రమతే కోను భాగ్యవాన్ జీవ, గురు కృష్ణ ప్రసాదే పావే భక్తిలత బీజ. గురుకృష్ణులు దొరకరండి ఎన్ని జన్మలు ఎత్తినా. మనకు ప్రతి జన్మలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏ జన్మ తీసుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా. కానీ గురువు దొరుకుతాడా? దొరకదు. కానీ అందరూ ఏమంటారంటే ముందు తల్లి అండి, దాని తర్వాత తండ్రి అండి, మళ్ళా గురువు అండి అంటున్నారు. లేదు, తల్లిదండ్రులు ప్రతి జన్మలో ఉంటున్నారు. కాకపోతే శిక్షణ వాళ్ళే ఇస్తారు. చిన్నప్పటి నుంచినే భక్తి వచ్చేసింది అనుకోండి, నేరుగా గురువు కృప దొరికితే దానికంటే భాగ్యం ఇంకోటి లేదు. సో మనకు గురువులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, మనకు శాస్త్రాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, హరినామం ఉంది, మందిరాలు ఉన్నాయి, ధామాలు ఉన్నాయి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయినా మనం ఉత్సాహంగా పాల్గొనట్లేదు. నాది సేవ, నాది అని తీవ్రంగా తీసుకోవడంలే. ఇప్పుడు అమ్మ అన్నీ వండి పెట్టింది అనుకోండి, మనకు మందిరంలో కూడా రకరకాల ప్రసాదాలన్నీ జగన్నాథ రథయాత్ర రోజు చేసినట్టుగా చేసేస్తుంటాం. అన్నీ సిద్ధంగా చేశారు. వ్యక్తికి చెప్తామన్నమాట, ఇది తీసుకో ప్రసాదము అంటే అతను తినలేదనుకో, నాకొద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిది దోషం? అన్నీ సిద్ధంగా ఉన్నాయి, తినల్లా తాగల్లా అంతే. మనకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భాగవతం ఉంది, అన్ని శాస్త్రాలు, గురువులు, సాధువు అన్నీ. కేవలం తాగాలి అని తినాలి అంతే చేయాల్సింది. కానీ అది కూడా మనకు చేయట్లేదంట. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకొని పోతామండి, తాగే బాధ్యత ఎవరిది? తాగకపోతే గొట్టం పెట్టి పోస్తారు, అయినా అది తాగలేదంటే ఎవరిది తప్పు?
అట్లా మనిషి కూడా అంతే. మనిషికి అన్ని ఏర్పాట్లు చేస్తారు సాధువులు. భజన చేసుకోవడానికి అన్నీ అనుకూలం ఉన్నాయి, కానీ మనం దాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదు. రాధా గోవింద్ గోస్వామి మహారాజు ఒక విషయం చెప్తారు. వాడు ఎవడో బావిలో పడి ఉన్నాడంట. అక్కడి నుంచి అరుస్తున్నాడు, కాపాడండి కాపాడండి అని. అరే ఎవరో అరుస్తున్నారు, బావిలో పడినట్టున్నారని చెప్పి తాడు వదిలేదు. పట్టుకోరా, నేను పట్టుకున్నాను. ఊరే అరుస్తున్నావు కదా, పైకి లాగేస్తాను, తాడు పట్టుకోరా అంటే ఎవరికి పట్టుకోవట్లేదు. అట్లున్నాడంటే మనిషి. మనకు కూడా కష్టాలు ఉన్నాయి, బాధపడుతున్నాము, కాపాడండి కాపాడండి. హరే కృష్ణ అంటే అదే దాని అర్థం. ఓ కృష్ణ నన్ను పైకి తీసుకుంటే కృష్ణుడు ఒక తాడు వదిలాడంట, పట్టుకోరా అని. ఏమా తాడు? హరే కృష్ణ మంత్రం. ఊరే హరే కృష్ణ మంత్రం పట్టుకొని నేను పైకి లాగేస్తాను అంటే, ఎవరు పట్టుకుంటున్నారో నేను పట్టుకోను. మనం చూస్తున్నాము, కృష్ణ చైతన్యంలోకి వచ్చి కూడా పట్టుకోని వాళ్ళు ఉన్నారు, మన కళ్ళతో చూస్తున్నాం. తాడు పట్టుకుంటే పైకి లాగేస్తాడు స్వామి, దాన్ని విడిచిపెట్టకూడదు అన్నమాట. అట్లా అన్నీ సిద్ధం చేస్తున్నారు. వాడు పట్టుకోకపోతే ఎవరండి వాడిని ఏమనాలి మరి? వాడు మూర్ఖుడు, వాడికంటే అధముడు ఇంకెవడు ఉంటాడా? బాధపడుతున్నాడు, తాడేశారు, పట్టుకోరా తీసేస్తాను. ఆ కురుక్షేత్రంలో 2007లో ఒక అబ్బాయి పడిపోయినాడు బోర్లో. అతనికి పైనుంచి టార్చ్ చేశారు, అతనికి కావాల్సిన అన్నీ సప్లై చేస్తున్నారు పైనుంచి, అయినా వాడు ఏడుస్తున్నాడు. ఒక ఇంజనీర్ బటాలియనే దిగేసింది వాడిని తీయడానికి, పక్కన బావి తవ్వి వాడిని బయటికి తీసింది. 72 గంటలు పట్టింది అన్నమాట. అదేదో పెద్ద హైలైట్ అయినట్టు టీవీ వాడు 3 రోజులు అదే చూపిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఆ లోపల ఉండే వ్యక్తికి అన్నీ ఇస్తున్నారు, తాడు పట్టుకోరా అంటే వాడు పట్టుకోలేదు, పైకి లాగేసింది. లేకపోతే వాడికి తెలడం లేదు, చిన్నపిల్లోడు. మనం కూడా చిన్నపిల్లోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. పట్టుకో, నువ్వు భాగవతం పట్టుకో, హరినామం పట్టుకో, భక్తుల పాదాలు పట్టుకో, గురువుని ఆశ్రయించు, దేవుడికి శరణాగతి పొందు, పైకి లాగేస్తానంటే మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు దాని మీద. ప్రసాదాలు ఎన్నో వడ్డిపెట్టారు, తిను అంటే నాకు సరే, ఎవరు నష్టపోతారో తినొద్దులే అని చెప్పి తీసేస్తారన్నమాట. అట్లా మనిషి కూడా మానవత్వం వచ్చింది కదా, ఆలోచన చేయాలి కదా. మరి ఏం చేస్తున్నాను, ఎట్లా జీవిస్తున్నాను? పోటీ పడాలా దేంట్లో? భక్తిలో. ఎదుటి వ్యక్తి 2 గంటలకు లేస్తున్నాడంటే నేను 4కు లేచేది పోటీ కాదు. అరే కనీసం ఆయన 2కి లేస్తున్నాను, నేను 3 గంటలకన్నా లేస్తాను అని లేయాలి. లేదు, మంగళారతి 4:30కి అయితే 4కు లేచేది. పరిగెత్తేది కూడా టైం అయిపోయింది ప్రభు, కొంచెం ముందు లేయచ్చు కదా. దాంట్లో పోటీ లేదు. మళ్ళీ ప్రసాదం తినే దాంట్లో మాత్రం పోటీ. మంచిదే, అది కాదండలే, కానీ భక్తిలో కూడా పోటీ ఉండాలి. భజన ఎక్కువ చేయాలి, భోజనం తగ్గించాలని. చాలా కష్టం అవన్నీ, అయినా ప్రాక్టీస్ సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదన్నమాట. అదే కృష్ణుడు చెప్తాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్య గృహ్యతే. వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది? సాధన చేస్తే వస్తుంది. మరి మర్కట వైరాగ్యం లాగా ఉండకూడదంట. ఏమే ఎట్లాంటిది అదే? ఇంట్లో వాళ్ళకేమో బాయ్ నేను ఇస్కాన్కి వెళ్తున్నాను అని వెళ్ళిపోయేది. ఎట్లయితే కోతి వెళ్ళిపోతుంది, నగరాన్ని వదిలేసి ఈ భీమవరం నాకు వద్దు, నేను హరే కృష్ణలోకి వెళ్ళిపోతానని ఈ వనంలో తిరిగింది అనుకో, అటుండే కోతులతో అంతా పరిచయం పెంచుకుంటే అప్పుడు అది వైరాగ్యం ఎట్లవుతుంది? శ్మశాన వైరాగ్యం అవుతుందంట. అందరికీ అక్కడ వైరాగ్యం వస్తుంది. వాడు కాల్ చేసినప్పుడు పూడ్చినప్పుడు చూస్తారు, అరే ఏదో ఒకటి చేయాలిరా భక్తి. సండే ఒక క్లాసుకి పోయింటే ఇస్కాన్కి, వాళ్ళు ఏమో చెప్పిరే భక్తి చేసుకోమని, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఇంకన్నా పోయి జపం చేస్తాను అని అనుకొని వస్తాడు. శ్మశాన వైరాగ్యం అది. ఇంటికి వస్తానే మర్చిపోతాడు, ఎందుకంటే టీవీ స్టాక్ అయిపోతుంది ఇంట్లో. ఆ వైరాగ్యము జ్ఞానము వైరాగ్యము భక్తి యొక్క సంతానం అంట. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనాతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఆసు వైరాగ్యం ఎప్పుడు వెంటనే వస్తాయంట.
ఎప్పుడు వాసుదేవే భగవతి భక్తి యోగం. అందరికీ ప్రయోజనం కావాలి కదా, నాకేం లాభం భక్తి చేస్తే, విలవిల్లాడిపోతుంటారు. ఏదన్నా లాభం ఉండాలి మనిషికి. అంటే రోజంతా కూలి చేశాడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు కష్టపడుతున్నారు బిల్డింగ్లు కట్టేసి, వాళ్ళకంతా హరినామం చేస్తే ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకంటే సాయంత్రం అయితే వాళ్ళకి 500 ఏమో హరినామం చేస్తే, కానీ పని చేస్తే 1500 వస్తుంది. అది మనిషి కోరుకుంటున్నాడు. కానీ కృష్ణ భక్తి చేస్తే ఏమొస్తుందంట? ప్రయోజిత. ఏమిటది? జ్ఞాన వైరాగ్యం. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎన్ని లాభం లేదండి. జీవించుండగానే ఆనందంగా ఉన్నాడు మనిషి కృష్ణ చైతన్యంలో. బయట వాళ్ళు మొన్న ఒక మిలిటరీ అబ్బాయి వచ్చి చెప్తున్నాడంట మన భక్తుడికి, అరే మిలిటరీలో నేను చేసిన అంత కష్టం కాదు, బూట్ పాలిష్ కొడుతున్నా కానీ తన్నులు తింటున్నాం బూట్లతో, అంత భయంకరంగా ఉంది ఆ ఉద్యోగాలన్నీ, మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే కష్టపడకుండా మీకు ప్రసాదం 2 పూట్ల దొరికిపోతుంది, సో భజన చేసుకునే అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఎవడెవరో మీకు బలింతంగా ఆ గొంతలు దువ్వు, గొంతలు బూడ్సు, ఆ సున్నం పోయి మళ్ళీ దాన్ని తుడిపోయి ఎర్రమను పోయి, లేకపోతే ఈ నిచ్చినేసి ఎక్కుతా దిగుతూ ఉండు, యుద్ధం వచ్చేసింది పద, యుద్ధం లేదు ఏమి లేదు, కానీ తరిమినేది గాడిదని తరిమినట్టు, అట్లా ఎవరన్నా కష్టపెట్టలేదు మీకు, మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్పాడంట భక్తుడు. అతను వచ్చి నాకు షేర్ చేసుకున్నాడు, ప్రభు మీ మిలిటరీలో ఇట్లుంటుందా అని. అయ్యా ఇస్కాన్లో ఉండే అంత అనుకూలం భక్తిలో ఎక్కడా లేదు. నేను ఎన్నో ఇస్కాన్లు తిరిగి వచ్చాను, కానీ ఇక్కడ ఉన్నంత సౌకర్యం ఎక్కడా లేదు. మీరు చేసుకున్న అదృష్టమేమో, వంశీకృష్ణ ప్రభు లాంటి గురూజీ మీకు దొరికారు, భాగ్యవంతులు. అన్ని ఇస్కాన్లు తిరిగి వచ్చాను, నాకు తెలుసు అన్నమాట. ఎక్కడ పోయి తిరుక్కొని వచ్చిన, ఇక్కడ రావాల్సిందే. సో అంత సౌకర్యము కృష్ణుడు చేస్తున్నప్పుడు దాన్ని, ఆ సౌభాగ్యాన్ని ఇంకా పెంచుకోవాలి కానీ పెంచుకోకూడదు అన్నమాట. అట్లాగా జ్ఞాన వైరాగ్యాలు అనేది రావాలి మనిషికి. అంటే భక్తి చేస్తేనే వస్తాయి, భక్తి లేకుండా ఇవన్నీ రావు మనలో. అన్నీ ఉన్న వైరాగ్యము ఉండాలి మనిషికి, లేకపోతే దక్షుని లాంటి గతే తప్పదన్నమాట. పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరేసే ఇహ సంసారే బహు విస్తారే కృపయా పారే పాహి మురారే. అరే గుర్తుపట్టుకో, అరే ఎన్ని జన్మలు ఎత్తుకుంటాం, బ్రహ్మాండాలనే తిరుగుతున్నాం. మనిషి జన్మ రాదండి, ఎక్కడొచ్చింది మనకే? భారత భూమిలో వచ్చింది. భారత భూమిలో హోయిల మనుష్య జన్మయ్యారా. వావ్! ఎందుకండి ఈ భారత భూమి గొప్పది? హైలా అన్నారు, భారత భూమిలో హోయిలా. ఎందుకు గొప్పది మా భారత భూమి? ఎందుకంటే భగవంతుని అవతారాలన్నీ భారత భూమిలోనే వచ్చాయి. కారణము, ఎందుకు భగవంతుడు ఈ భారత భూమిలోనే అవతరించారు? అన్ని అవతారాలు ఇక్కడే ఎందుకు తీసుకున్నాడు? ప్రశ్న మీకు, చెప్పండి. లైవ్లో ఉండే వాళ్ళు కూడా చెప్పచ్చు. వెరీ గుడ్. పవిత్రమైనది భారత భూమి, అందుకు భగవంతుడు ఇక్కడ జన్మించారు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా దగ్గరకు వచ్చారు. చెప్పండి చెప్పండి. ఈ భారతదేశం మొత్తం ఒక ట్రైన్ ఉంటే బోగీలు మొత్తం ఇతర దేశాలు, భారతదేశము మోటార్ ఉంది, డ్రైవర్ ఉండేదన్నమాట. అందుకే డ్రైవర్ భారతదేశంలోనే మనందరినీ రక్షించడానికి ఇక్కడే పుడతాడు, కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా. వావ్! చూడండి, భక్తులకు మంచి ఆలోచనలు వస్తాయని. వాస్తవంగా ఏం చెప్తారంటే, ఎందుకు ఈ భూమండలంలోనే ఎక్కువ అవతారాలు తీసుకున్నాడంటే ఇక్కడ రాక్షసులు ఎక్కువ ఉన్నారంట. ఏమే, భారత భూమిలో రాక్షసులు ఎక్కువ ఉన్నారు, అదే సమయంలో భక్తులు కూడా ఉన్నారు. కానీ భక్తుల కేటగిరీ తక్కువ ఉంది, రాక్షసులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చూడండి, కృష్ణుడు అవతరించినప్పుడు ఎవరెవరు ఉన్నారు? బలవంతమైన రాక్షసులు, భౌమాసురుడు,
ఆయన ఏమన్నారు? నరకాసురు అన్నారా? భౌమాసురుడు, జరాసంధుడు, కంసుడు, వీళ్ళు ముగ్గురు చాలా శక్తివంతులు అనమాట. మళ్ళీ అంతా రాక్షసు ప్రవృత్తి, అందరూ ఎక్కువైపోయినారు రాక్షసులు. అంతే భూమాత అందుకే ఏడుస్తూ వెళ్ళింది బ్రహ్మ దగ్గర. కిందంతా చాలా గొప్ప చరిత్ర ఉంది అక్కడంతా. సో దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. అంటే ఈ భూమండలంలో అంత భారం అయిపోయింది భూమాతకి, రాక్షసులు ఎక్కువ అవడం వల్ల. అందుకే భగవంతుడు ఇక్కడ అవతరించాడనమాట. అట్లా ఈ భారత భూమి ఏంటంటే చాలా భారత భూమిలో హొయిల మనుష్య జన్మయారు. మనుష్య జన్మ భారత భూమిలో వచ్చిందంటే అది మహాభాగ్యం. అది మనుష్య జన్మ. అందులో జన్మ సార్థక కర పరోపకారం చేయాలంటే ముందు మన జన్మ సార్థకం చేసుకోవాలి, లేదంటే ఉపయోగం లేదు. ఒకసారి ప్రభుపాద్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారు. చెప్పారంట, ప్రభుపాద్ మీరు అన్నీ మానేశాను, మీరేది మంచిది కాదన్నారు, అన్నీ మానేశాను. మాంసము, జూదము, వ్యభిచారం, మత్తు పానీయాలు, సిగరెట్టు, మందు, అబద్ధాలు చెప్పేది అన్నీ మానేశాను, నేను భక్తుడిని అయిపోయానా అని అడిగాడు. ఆయన అన్నారు, నువ్వు భక్తుడైతే కాలేదు, మనిషి అయినావు అని చెప్పాడంట. ఇప్పుడు చూడండి, మనం ఎంతోమందికి ఉపదేశం చేయాలని చూస్తాము, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు ఈ తత్వాన్ని అంటే ముందు మనిషి కావాలి అతను. అందుకే అతనికి చాలా వరకు ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో నియమాలు, వీటిని పాటించమని చెప్పాలి. మాంసభక్షణ, మందు, నశ ఇవన్నీ ఉన్నప్పుడు అతను అర్థం చేసుకోలేడు. మనిషి స్థాయికి వస్తే కదా అర్థమవుతుంది. ఒక భక్తుడు వచ్చి అలాగే చెప్పాడు, ప్రభు పగలంతా కష్టపడ్డాను, ఒక్క పుస్తకం వితరణ కాల తిరుమలలో, అది కూడా బాధపడ్డాడు చాలా. మళ్ళీ చెప్తూ ఒకే మాట చెప్పాను, చూడండి వాళ్ళంతా కూడా చైతన్యం వేరుగా ఉంటుంది. ముందు మనుషులైతే అప్పుడు మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనుషులు కాదనమాట. మనిషి అన్నప్పుడు మనిషిలాగా జీవించాలి. పశువు ఏం చేస్తుంది? తిని నిద్రపోయి అది కూడా పిల్లలు కానీ కాలక్షేపం చేస్తుంది. అలాగే మనిషి కూడా పోటీ పడుతున్నాడు. అట్లాంటప్పుడు అతను మనిషి ఎలాగ అవుతాడు? మనిషి అంటే అతనికి ధర్మేహితేషు అధికో విశేషం, ధర్మే నహీనా పశుభీ సమాన. పశువుతో సమానం. ధర్మాన్ని అంటే ధర్మ మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఏమిటి ధర్మ మార్గం? కృష్ణుడు ఏది చెప్తే అది ధర్మం. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణు పొందు, ఇదే నువ్వు చేసే ధర్మం. జీవేర స్వరూపు హై కృష్ణేర నిత్యదాస్. చూడండి ఎంత సరళంగా చెప్పేశారు మనకన్నీ. జీవుడు అంటే భగవంతుని నిత్య దాసుడు, ఇది అతని సహజ ధర్మం. ఉప్పు సహజ ధర్మమే ఉపదనం, చక్కెర తీయదనం, రాయి గట్టిదనం, అగ్ని వేడి వెలుతురు. అలాగే మనిషి సహజ ధర్మం లక్షణం ఏంటంటే సేవ చేయడం. ఎవరికి? కృష్ణుడికి చేయడం. కానీ మనం మాయకు చేస్తున్నాం. ఎందుకు? ఉన్న స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోవచ్చు, మన చేతిలో ఉంది. నువ్వు మాయకు సేవ చేయాలా, లేదా కృష్ణుడికైనా సేవ చేయాలి. గాడుకు సేవ చేయకపోతే డాగుకి చేయాల్సిందే. జీఓడి గాడ్, తిప్పించి చదివితే డిఓజీ డాగ్. కుక్కల దగ్గర సేవ చేపిస్తుంది మాయ. మళ్ళీ సేవ అనేది మన ప్రవృత్తి, దాన్ని మానుకోలేమన్నమాట. అందుకేం చేయాలి మనిషి? శరణాగతి. ధర్మం ఏమిటి? కృష్ణుడు చెప్పేది ధర్మం. అన్ని ధర్మాలను విడిచిపెట్టి భగవంతుడికి శరణ పొందడం అంటే ఏమిటి? గురు కృష్ణులు ఏం చెప్పింటే అది చేయడం. భౌతికవాదులు చేస్తున్నారు చూడండి కష్టము. సీతాతప బాత బరీశన ఏదినయామిని జాగిరే విఫల సేవిను కృపణ దూర్జన చపల సుఖలవాలాగి. తప్పు పాడాను నాకు తెలీదు, కానీ చపల సుఖం కోసం మనిషి ఎక్కడ మేలుకుంటున్నాడు? సీత ఆతప. అరే
ఎంత చలి ఉన్నా ఎంత వేడి ఉన్నా -60°C మేము పనిచేసాం. లే లదాఖ్, కార్గిల్, దరాజ్, నిలాంగ్, సుక్కి, హర్సిల్ 12 సంవత్సరాలు మంచు పర్వతాలు. మరి ఈ పాటలు పాడిన విషయం అబద్ధమవుతుందా? శీత ఆతప చలికి గడగడ ఎమకలు కూడా వణికిపోతాయి. సంవత్సరం పాటు స్నానం చేసేవాళ్ళం కాదు. మళ్ళీ లీవ్ వచ్చేదాకా కిందకి చచ్చిపోతారు ఆడు స్నానం చేస్తే. అందులో అక్కడ వేడి నీళ్ళు దొరకవు. వంట చేయడానికి కూడా ఇంధనం ఉండదు. ఒక్కొక్కసారి హెలికాప్టర్లో వస్తే అట్లే లేపేస్తారు పైన. అట్లాంటి ప్రమాదమైన పోస్టుల్లో డ్యూటీలు చేసి ఈ చలికి ఎందుకో దేహ సుఖం కోసం చెప్పల సుఖ లవలాగిరే. అరే తుచ్చమైన సుఖం కోసం -60°C దరాజ్లో పోయి కష్టపడుతున్నారు. భజన చేసుకోరా అయ్యా, ఈ కష్టం వద్దు, నేను తీసుకుంటాను, భగవంతుడు నాకు శరణ పొందు, నాకు సేవ చేయంటుంటే గురువుల్ని దైవాన్ని ధిక్కరిస్తున్నారు. మళ్ళీ దైవాన్ని దూషిస్తున్నారు. నా కష్టం వచ్చేసింది, ఎక్కడున్నావు నువ్వు అని. అట్లా తిట్టిన వాళ్ళు నేను ఒకడిని. నాకు పనిష్మెంట్ ఇచ్చారు ఒకసారి. ఈ కొండ ఉంది కదా, ఆ పైకి పోవాలి నువ్వు, ఈ జెండా నాటేసి రావాలి, అదే మంచు పర్వతాల్లోనే. కాకపోతే అప్పుడు చలి లేదు, అంటే వేసవి కాలం. ఒక ఆఫీసర్ని పట్టుకొని కొట్టేస్తే శిక్ష అనమాట. మళ్ళీ అగలావు కుంతక్ చెప్పేదాకా ఉదయం పోయి ఆడ నాటేసి వచ్చేది, రెండో రోజు పోయి దాన్ని తీసుకొని వచ్చేది. వాటికి పోయినాను అనేదానికి ఇది చిహ్నం అనమాట. ఒకరోజు పోయి నాటేసి రావాలి, ఫ్లాగ్ గాలికి ఆడుతూ ఉంటుంది, పోయినట్లు గుర్తు. రెండో రోజు పోయి తీసుకొని రావాలి. అట్లా ఒక 10 రోజులు అయిన తర్వాత ఆ పైకి పోయి దేవుణ్ణి తిట్టేశాను, ఎక్కడ రాను ఉండేది అని. ఆయనేమో అన్నీ అనుకూలం చేస్తున్నాడు భజన చేయడానికి, అది చేయడం లేదు మనిషి. దైవాన్ని తిడుతున్నాం, దూషిస్తున్నాం. అట్లా తిట్టలేదు దైవాన్ని, ఎందుకంటే కోపం వచ్చేది. ఎవరి మీద చూపించేది కోపం? దైవం మీద. ఎవరు అసలు ఈ సృష్టి ఎవరు చేశారు? ఎందుకు ఈ కష్టం వస్తుంది? ఏం చేయాలి మనిషి అయిన తర్వాత? తెలీదు. ఎవరిని అడిగినా చెప్పేవాళ్ళు లేరు. తాగేది మందు తాగేది పిచ్చోళ్ళ, ఆ చలికి తట్టుకోలేక. రైలు ఎక్కి వెళ్తుంటే బంధువులు వెనకంటి పరిగెత్తి వచ్చేదనమాట, ప్రభు వెళ్ళిపోతున్నారా? అప్పుడు ప్రభువులు కాదనుకోండి, ఏడ్చేదనమాట. ముందు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, మళ్ళీ భార్య, మళ్ళీ పిల్లలు, ఎట్లుంటుంది? ఈ కష్టం ఎందుకు పడుతున్నాడు మనిషి? గురు కృష్ణులు, శాస్త్రాలు, సాధువులు చెప్పినట్టు వినకపోవడమే దీని యొక్క ఏమంటారు అంతిమ పరిష్కారం. అజ్ఞానంలో మనిషి ఇవన్నీ ధిక్కరిస్తున్నాడు దక్షిణులాగా. ఆయన నువ్వెంత గుర్తించడం వల్ల వైష్ణవుల్ని, సాధువుల్ని, శాస్త్రాలని, భగవంతుని తెలివితేటలు ఉన్నాయి కానీ ఉపయోగించుకోవడంలా భగవంతుని పొందడానికి. అందుకే ప్రభుపాద అన్నారు ఆ భక్తుడితో, ఒరే అయ్యా, నువ్వు ఇవన్నీ వదిలేసావు కాబట్టి మనిషి అయినావు, ఆజ్ భర్తీ కల్ చక్రవర్తి. అట్లా ఎప్పుడన్నా అవుతుందా? ఈరోజు మిలిటరీకి వెళ్ళిపోయినాడు, వాడు జనరల్ అయిపోతాడా మరుసటి రోజే? చెప్పండి. ఈరోజు మనం ఇస్కాన్కి వచ్చేసామండి, రేపు శుద్ధ భక్తులు అయిపోతామా? లేకపోతే ఒక సంవత్సరానికి అయిపోతామా? 12 సంవత్సరాలు కనీసం తపస్సు చేస్తే అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇస్కాన్ ఏమి అనేది. కనీసం 5 సంవత్సరాలని 12 సంవత్సరాలు వేసుకున్నారు ప్రభుపాదులు దీక్ష తీసుకున్నాక. మనం వచ్చి రాగానే బాస్ గురువుల మీద నాకు దీక్ష ఇవ్వలేదా మీరు, 3 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. మేమంతా అట్లా అడిగిన వాళ్ళు అందుకని చెప్తున్నా. మీలో దోషం కాదు, దోషం ఎట్లా చూడండి మనిషిలో. 12 సంవత్సరాలు తపస్సు చేయాలండి దోషం లేకుండా, అప్పుడు అర్థమవుతుంది ఇస్కాన్ ఏమి అని. ఆజ్ భర్తీ కల్ చక్రవర్తి. ప్రభుపాద దగ్గర వచ్చి అడిగాడు, నేను భక్తుడిని అయిపోయినా అని. భక్తుడు కాలేదు, నువ్వు మనిషివేనావు. భక్తుడు అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఒక సర్టిఫికేట్ తెచ్చుకునేకి
15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి చదువుతున్నారు రాత్రి మగలు, దీపాల కింద కూర్చొని చదివి ట్యూషన్లు పెట్టుకొని, అది పెద్ద తపస్సు. మళ్ళీ ఆ సర్టిఫికెట్ చేతిలో పెట్టుకొని అన్ని సంస్థలు తిరుగుతున్నారు. సార్ నాకు పని ఇప్పిస్తారా సార్? ఎందుకంటే శూద్రుడు కదా, శూద్రుడు లక్షణం ఏంటి? పని చేయడం. మళ్ళీ వాడు ఉద్యోగం ఇవ్వకపోతే వీడు బాధపడొస్తుంది, నాకు పని ఇప్పించలేదు, ఎవరు పని ఇవ్వలేదు, పని. మళ్ళీ ఆ పని ఇస్తే కూడా దాంట్లో ఎన్ని కష్టం చేస్తున్నారు. రాత్రి పగలు ఎండాలే, గాలిలే, వానాలే, చలిలే, శీతాతప వాతావరీషం. రాత్రి పగులు మేలుకునేది, ఓటీలు చేసేది. ఇస్కాన్లో ఎంత అనుకూలం ఉంది భక్తి చేయడానికి, దాన్ని గుర్తించడం లేదు మళ్ళా మనిషి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను చూసి వస్తున్నాము ఎట్లుంది పరిస్థితి. భక్తులు కలియుగంలో దొరికేది దుర్లభం. విష్ణువుకి ప్రియమైన వాళ్ళు, అన్ని త్యాగం చేసిన వాళ్ళు దొరికేది కష్టం, దొరకరు. వాళ్ళ సాంగత్యం దొరికిందంటే అది మహాభాగ్యం. అందుకని దినదినాభివృద్ధి భక్తి ఒక్కొక్క క్షణము ఎంతో విలువైంది. దీని ఫలితం ఎప్పుడు వస్తుందంటే చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రేయ కాదు, ఇది శ్రేయ. ఎప్పుడో వచ్చేది ప్రేయ, అప్పటికప్పుడే వచ్చేది. అప్పటికప్పుడే ఇది రిజల్ట్ ఇవ్వదు, సహించాలి. అందుకే చెప్పారు తృణాదపి సునే చేన తరోరు రసాలు. ఓర్పు పట్టండి. ఓర్పు బట్టి కండలన్నీ కరిగించాల. భౌతికవాదులు కరిగిస్తున్నారు తెలుసా? గృహస్థులను అడగండి చెప్తారు. మనం అవన్నీ కష్టపడకనే ఇక్కడికి వచ్చేసాం కదా, కష్టం తెలియదు. గృహస్థులను అడగండి ఎంత కష్టపడుతున్నారు రాత్రి. ఆ కష్టం ఇక్కడ ఎందుకు చేయడం లేదు? మరి చేయాలి కదా కృష్ణుడి కోసం. చేయకపోగా ఫలితాన్ని ఆశిస్తున్నాం. చేసే అంత ఫలితం ఉంటుంది. ఎవరు ఎంత చేస్తే అంత. పిండి ఎంతో రొట్టి కూడా అంతేనండి. ఇంత పిండి పెట్టుకొని అంత రొట్టి అడిగితే ఎట్లా వస్తుంది? మనం ఎంత చేస్తామో అంత ఫలితాన్ని పొందుతాం. అందుకే ఒక కథ చెప్తారు ప్రభుపాద్, పునః మూసికోభవ, మళ్ళీ ఎలుకైపోతామంట. ఎందుకంటే సింహం లాంటి దేహాన్ని ఇచ్చాడు కృష్ణుడు. మనం కష్టాలు పడి అన్ని జన్మలు ఎత్తి ఈ భాగ్యాన్ని పొందామన్నమాట, మనిషి జన్మ. కానీ మనం ఏం చేస్తున్నాము? సింహం లాంటి మానవ దేహము దేవుడిస్తే దేవుణ్ణే మింగేయాలని చూస్తున్నారు గుళ్ళో. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేది, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. ఇస్కాన్లో లేదు అట్లా. ఒకవేళ ఎవరన్నా ఉంటే అతను కంసుడు అని అనుకోవాలి, వదిలిపెట్టి పోకూడదంట. ఎందుకంటే అక్రూరులు లాంటి వాళ్ళు మథురాన్ని వదిలిపెట్టిపోలేదంట. అరే, ఎందుకంటే ఆకాశవాణి చెప్పింది భగవంతుడు జన్మ తీసుకొని ఉన్నాడు దేవకీ గర్భాన, అందుకని ఉండిపోయినాడంట ఆయన. చాలామంది వెళ్ళిపోయినారు యదువంశీయులు, ఈ కంసుడి పోరుకు తట్టుకోలేక. బలస్తుడు అనమాట, తరిమి కొట్టాడు. అందరూ గుహల్లో ఇక్కడ అక్కడ పోయి దాక్కున్నారు, పర్వతాల్లో అక్కడ. కొంతమంది పంజాబ్ వెళ్ళిపోతే, కొంతమంది హర్యానా వెళ్ళిపోతే, కొంతమంది ఇక్కడ వెళ్ళిపోయినారు అనమాట. ఏది యూపీ, ఎక్కడెక్కడ పోయి దాక్కున్నారంట. కానీ కొంతమంది ఆగిపోయినారు. ముఖ్యంగా చెప్తారు అక్రూరుడు అట్లాంటి వాళ్ళు కంసుడు చెప్పిందంతా చేస్తూ వచ్చారంట. అందుకే దర్శనం చేసుకోగలిగాడు కృష్ణ బలరాముని, మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆ కృపను పొందగలిగాడు. అట్లాగా ఒకవేళ ఇస్కాన్లో ఎవరైనా మీకు అట్లా కనిపించినా, మథురాని ఎట్లయితే వదలలేదు అక్రూరుడు, అదేవిధంగా మనం ఇస్కాన్ని వదలకూడదంట. ఒకవేళ కంసుడు అని అనిపించిన, మనమే కంసులు, ఎదుటి వాళ్ళు ఎవరు లేరు. దక్షులం మనమే, ఇంకెవరో కాదు. ఆ ఉండే అప్పుడు కూడా చేయకూడదు కదా, అలా ఆలోచించకూడదు కదా వేరే వాళ్ళ గురించి. ఏం మాతాజీ? అంటే వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా కూడా ఆలోచించకూడదు కదా ప్రభుజీ. మనం పర్ఫెక్ట్ గా ఉన్నామో లేదో అది చూసుకోవాలి. మంచి మాట చెప్పారు. చైతన్య మహాప్రభు అంటారు, జల్లుడికి ఎన్ని రంధ్రాలు ఉంటాయి, కానీ సూదిని మాత్రం చూసి పక్కుమని అవుతుందంట. అరే, దానికి చూడు ఎంత పెద్ద రంధ్రం ఉందో అని. ఆ వాస్తవం మీరు చెప్పింది. మనిషి తనలో ఉండే దోషాలు చూస్తూ ఉండాల. ఒకవేళ అట్లా మనకు కనిపించినా, ఎందుకంటే మన
మనము ఎర్రకంటి అద్దాలు వేసుకున్నప్పుడు లోకమంతా ఎరుపే కనిపిస్తుంది కదండి. ఇప్పుడు నా ప్రవృత్తి ఏంటంటే, మేము మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళము, దోషాలు ఉన్నాయి. సో ఆ దోషాలన్నీ ఎదుట్లో వాళ్ళని చూసే అలవాటు నాలాంటి వాళ్ళకు ఉండొచ్చు. అందుకని వాళ్ళు జాగ్రత్త పడమని నేను హెచ్చరిస్తున్నాను. ఎర్రకంటి అద్దాలు వేసుకున్నాడికి లోకమంతా ఎరుపే కనిపిస్తుంది. అద్దాలు తీసేస్తే బాగానే ఉంటుంది. చెప్పండి. గురు స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పులు సరిచేయచ్చు అని కూడా మనం విన్నాం కదా. మళ్ళీ చెప్పండి. చెప్పండి. గురు స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం కరెక్షన్ చేయొచ్చు అని కూడా మెన్షన్ ఉంది కదా శాస్త్రం. గురువు స్థానంలో ఉండేవాళ్ళు కరెక్షన్ చేయొచ్చు అని అంటున్నారా? వారు మనం కరెక్షన్ చేయొచ్చు కదా, తప్పులు చూడొచ్చు. తప్పనిసరి గురువు యొక్క బాధ్యత అది. ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళే సరైన గురువులు మనకి. గురువు మనకు కరెక్ట్ చేయలేదనుకో, గురువు మనలో తప్పులు ఎన్నలేదనుకో, అతను గురువే కాదు, సరైన గురువు కాదు. గురువు వచ్చి ఎప్పుడు సబాష్ సబాష్ అంటా ఉన్నాడు అనుకో, అతను సరైన గురువు కాదనమాట. తండ్రి ఎప్పుడు పిల్లవాడిలో దోషాలు చెప్తూ ఉంటాడు. అంటే మన శ్రేయోభిలాషి భక్తులు గురువులు అని అనుకోవాలి అప్పుడు, మన తప్పులు ఎన్ని చెప్తే. కానీ మనము వెంటనే డిస్టర్బ్ అయిపోతుంటాం, అది గుర్తించము. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. సో జీవితంలో ఏదో కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని అనిపించింది, అందుకని కొన్ని షేర్ చేసుకున్నాం. ఏదైనా దోషాలు ఉంటే క్షమించాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. పర్వాలేదు, అయ్యో పర్వాలేదు ప్రభు, చెప్పండి. మన ప్రభుపాదుల వారు ఒక పవరోగానికి డాక్టర్ లాంటి వారు కదా. ప్రజలకు ఎంత మాత్రం చెప్తూ ఉన్న మద్యం, వాస్తవం, గుణం, విచారం, ఈ యొక్క ఉల్లిగడ్డ తినకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా డాక్టర్ మందుని వాళ్ళు వాడకుండా మాకు భక్తి కావాలి, భక్తి వస్తలేదు అంటే అది మందు వాడకుండా రోగం అయితే నయం కాదు కదా ప్రభు. అవును. సో ప్రభు ప్రశ్న ఏంటంటే, ప్రభుపాదుల వారు డాక్టర్ లాగా మనకు మెడిసిన్ ఇచ్చారు కదా, ఆ మెడిసిన్ని ఇతరులకు మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవడం లేదు. వ్యాధి ఎట్లా నయం అవుతుంది అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నారు. చూడండి, ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్తారు. ఈ ఇస్కాన్ ఏమిటంటే ఒక హాస్పిటల్. ఆసుపత్రిలో వచ్చిన అందరికీ వ్యాధులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనం ఆసుపత్రిలో అడ్మిట్ అయినాం అనుకోండి, వ్యాధులు అనేది అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళ స్థాయి వేరువేరుగా ఉంటుంది. తీవ్రంగా వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఉంటారు, తక్కువ మధ్యమ వ్యాధిగ్రస్తులైన వారు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. కానీ ఆసుపత్రికి పోయిన వ్యక్తి, అరే వాడికి చూడు ఉన్న వ్యాధి ఎంత ఉందో, వాడికి ఎంత ఉందో చూడు అని చెప్పి చూపిస్తుంటారు, తనకుండే వ్యాధి నయం చేసుకోవడానికి ప్రయత్నించారు. సో ఎవరైతే నియమబద్ధంగా ఆ ఔషధాన్ని సరైన మార్గంలో తీసుకుంటూ పథ్యం ఉంటారో వాళ్ళకి వ్యాధి నయం అవుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు. సో మీరేం చేయాలనంటే, మీ వ్యాధి నయం చేసుకోవడానికి గురువులు, కృష్ణ గురువు, సాధు శాస్త్రాలు ఇస్తున్నాయి కదా, అవి ఔషధంగా తీసుకొని రోజు చేయాల్సిన ఔషధాన్ని భక్తియుక్త మార్గంలో అట్లా తీసుకుంటే మన వ్యాధి తొందరగా నయం అవుతుంది. జన్మ సార్థక కరి కరపరోపకార అన్నారు కదా, అంటే ముందు మనకున్న వ్యాధిని నయం చేసుకోవాలంట, అప్పుడు మనం ఇతరులకి ఔషధాన్ని ఇవ్వగలుగుతాం, లేదంటే కష్టం. శ్యామానంద ప్రభు అర్థమైందా? ఇంకోటి కూడా శ్రీకృష్ణ ప్రభుత్వం చెప్పారు కదా ప్రభు, ఇలాంటి ప్యూరిటీ కలిగిన వ్యక్తులు చాలా అర్థం, భీమవరం ఇస్కాన్ లాంటిది చాలా అర్థం అని. అది కూడా నేను అనుభూతం చెందాను ప్రభు, ఎందుకంటే హ్యాబిట్స్ లో శిక్షణ తీసుకున్నాను, వేరే ఇస్కాన్ లో చూశాను. ప్యూరిటీ కలిగిన వ్యక్తులు వాళ్ళ యొక్క విధానం, వే ఆఫ్ భక్తి కూడా డిఫరెంట్ ఉంటుంది ప్రభు. అది గమనించి నేను చూశాను. నా యొక్క జప సాధనలో నేను చేసినంత వరకు ప్యూరిటీ కలిగిన వ్యక్తి యొక్క ప్రవచనం కానీ వాళ్ళ యొక్క శిక్షణ విధానం కానీ డిఫరెంట్ గా ఉంటుంది ప్రభు. అది మాత్రం నేను గమనించాను, అది షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకుంటాను సార్. వెరీ గుడ్. ఇట్లా మీరు బుద్ధిమంతులు అనమాట. అంటే మనకి తెలివితేటలు ఉన్నాయి, మనం గుర్తించాలి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు. నేను ఎవరితో ఉంటే నా భక్తి దినదినాభివృద్ధి చెందుతుంది,
అనేది మనం గుర్తించాలి. అప్పుడే నేను ఒక ఉదాహరణ ఇచ్చినట్టు, చేపలు అమ్మే ఆమె ఉంది, పూలు అమ్మే ఆమె ఉంది. కానీ పూలు అమ్మే ఆమెకు ఎప్పుడు నిద్ర వచ్చిందంటే ఎప్పుడు పూల బుట్టి దగ్గర పడుకునిందో నిద్ర వచ్చింది. చేపలు అమ్మే ఆమె చేపల బుట్టి దగ్గర పడుకున్నప్పుడు బాగా నిద్ర వచ్చింది. అట్లా మన చైతన్యం అనేది మంచి భక్తులతో సంబంధం ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాం, ప్రశాంతమైన జీవితం, సుఖమైన జీవితాన్ని గడుపుతాం. లేదంటే అది కష్టం అన్నమాట. అందుకని మనం గుర్తించాలి ఎక్కడ దుర్గంధం ఉంది, ఎక్కడ సుగంధం ఉంది. అంటే వాస్తవంగా రెండూ మనకి కనిపిస్తుంటాయి. మన చైతన్యం అనేది మనం మార్చుకుంటే మరణ సమయంలో ఈ వాయువు ఎట్లయితే సుగంధాన్ని దుర్గంధాన్ని తీసుకెళ్తుందో అట్లా మనం కూడా మన చైతన్యాన్ని మార్చుకుంటాం అన్నమాట. ఈ మానవ జన్మకే అది సాధ్యం. మళ్ళీ జన్మ వచ్చినప్పుడు అప్పుడు మనం ఉద్ధరింపబడతాం. ఈ చైతన్యం అలాగే ఉంటుంది కాబట్టి మనం నష్టపోము. అట్లాంటిది ఈ కృష్ణ చైతన్యం. దీన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ, షేర్ చేసుకున్నారు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, సమయం ఎక్కువైంది. ఓకే, వంశీ ప్రభు హరే కృష్ణ. అంటే ఇప్పుడు కృష్ణ చైతన్యం సాధన చేయడానికి శ్రేష్టమైనటువంటి ప్రదేశము అంటే ఈ ప్రపంచం ఇది సాపేక్ష ప్రపంచం, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు స్థాపన చేసినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా ఏ విధంగా అయితే మనకి అనేక రకాలైనటువంటి చైతన్యాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఇవన్నీ కూడా ఉంటాయో, అలాగే ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క చైతన్యం కలిగిన వాళ్ళకి లేదా ఒక్కొక్క జీవన స్థితిలో ఉన్న వాళ్ళకి, ఉదాహరణకి మనకి వయసు రీత్యా భేదం అనేది ఉంటుంది. తర్వాత అంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ వ్యక్తి వచ్చినటువంటి నేపథ్యాన్ని బట్టి కూడా, అంటే ఆ భక్తుడైనటువంటి వ్యక్తి ఏ నేపథ్యం నుంచి వచ్చాడనేది కూడా వ్యత్యాసం ఉంటుంది. అలాగే వ్యక్తి యొక్క చైతన్యపు స్థాయి ఒకటి ఉంటుంది, అలాగే వ్యక్తి యొక్క అక్షరాస్యత ఒకటి ఉంటుంది, అలాగే వ్యక్తి యొక్క గుణం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఏది కూడా ఇది అన్నిటికంటే మంచిదని చెప్పకూడదు. ఎందుకంటే ఒకరికి అది మంచిదై ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళకి అది మంచిది కాకుండా ఉండొచ్చు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు, అంటే శ్రీల ప్రభుపాదుల వారు లాంటి ఆచార్యులు, ఆయన శిష్యుల్లో కొంతమందిని బృందావనంలో ఉండమని చెప్పారు, కొంతమందిని ఉండొద్దని చెప్పారు. మరి బృందావనం మంచిది కదా, అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా అంటే ఇక్కడ అనేక విషయాలను పరిగణనలో తీసుకోవాలన్నమాట. ఉదాహరణకి నగరాల్లో, నగర వాతావరణంలో ఎవరైతే ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఈ విధమైనటువంటి వాతావరణం సరిపోకపోవచ్చు. అంటే కృష్ణ చైతన్యంలో కూడా మనం చూస్తే ఇప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు, అనేక స్థాయిల్లో భక్తి చేస్తున్నారు. కాబట్టి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశంలో కుదరకపోవచ్చు అనమాట. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మనం నిర్ధారణగా చెప్పకూడదు, నిర్ధారణగా చెప్పలేం ఇది అన్నిటికంటే శ్రేష్టమైందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం అన్నీ చూడలేదు. ఒకటి అంటే వ్యవహారికంగా మనం అంటాం అన్నీ తిరిగామని చెప్పి అంటాం, కానీ ఖచ్చితంగా మనం అన్నీ చూడలేదు, అదైతే వాస్తవం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా సాపేక్షమే. ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఒకటి ఉంది అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు చక్రంలో ఒక బిందువు లాంటిది అనమాట. చక్రంలో ఒక బిందువులో మనం ఉన్నప్పుడు మనకంటే ముందు చాలా ఉంది, మనకంటే వెనక చాలా ఉంది. సో అలాగే పోలిక విషయంలో కూడా మనం చూస్తే దీనికంటే అత్యున్నతమైనవి అనేకం ఉంటాయి, దీనికంటే దిగువ నుండే ఉంటాయి. అది మనం ఏ స్థాయికి వెళ్ళినా ఉంటుంది అది. కాబట్టి నిర్ధారణగా మనం చెప్పేయడం అనేది మంచిది కాదు. అయితే ఆ వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి చెప్పొచ్చు, నా వరకు నాకున్నటువంటి పరిస్థితిలో నేను చూసిన దాంట్లో ఇక్కడ నాకు భక్తి చేయడానికి యోగ్యంగా ఉంది అని చెప్పొచ్చు తప్ప అందరికీ అదే విధంగా ఉండాలనేది చెప్పలేము. హరే కృష్ణ.
की ग्रंथ श्रीमद् भागवतम की जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यश्च पतितानां